ఒకవేళ ప్రపంచమంతా అల్లాహ్ ఆరాధనను విడిచిపెడితే ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు నుంచి ప్రపంచంలోని ప్రతి మనిషి అల్లాహ్ను ఆరాధించడం పూర్తిగా మానేస్తే అల్లాహ్కి ఏమైనా నష్టం కలుగుతుందా? ఈ నిజాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు, నేను జన్నాతులను మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే. అంటే మన సృష్టి యొక్క ఉద్దేశం అల్లాహ్ కను ఆరాధించడం. కానీ వెంటనే తరువాతి ఆయతులోనే అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు, నేను వారి నుండి జీవనోపాధిని కోరటం లేదు, వారు నాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు. అల్లాహ్ స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. అల్లాహ్ మనలను తన ఆరాధన కోసం సృష్టించినప్పుడు మన ఆరాధన వల్ల అల్లాహ్కు ఏవైనా ప్రయోజనం ఉందా? మరి మనం ఆరాధన చేయకపోతే అల్లాహ్కు ఎలాంటి నష్టం ఎందుకు కలగదు? కొంచెం శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఇందులో ఎలాంటి వైరుధ్యం లేదు. అల్లాహ్ మనలను తన ఆరాధన కోసం సృష్టించాడు, తన అవసరం కోసం కాదు. అల్లాహ్ మన ఆరాధనకు అవసరపడేవాడు కాదు. ఆరాధన మన సృష్టి యొక్క ఉద్దేశం, మనకే అవసరమైన విషయం. అంటే మనం అల్లాహ్ను ఆరాధించడం ద్వారా ఆయనకు ఎలాంటి ప్రయోజనం కలిగించడం లేదు. బదులుగా మననే మన జీవిత సృష్టి ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో ఎలాంటి నైరుత్యం ఉండదు. అందుకే మనం ఆరాధనను విడిచిపెడితే అల్లాహ్ రాజ్యంలో ఎలాంటి తగ్గుదల రాదు. కానీ మనం మన సృష్టి ఉద్దేశం నుండి దూరమై మనకే నష్టం చేసుకుంటాము. అదే విషయాన్ని అల్లాహ్ ఇలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఓ ప్రజలారా, మీరంతా అల్లాహ్ అవసరం కలిగిన వారు. అల్లాహ్ మాత్రమే అక్కరలేనివాడు, సర్వ విధాలా స్తుతించదగినవాడు. ఈ సత్యానికి అత్యంత స్పష్టమైన వివరణ సహీహ్ హదీస్ కుద్సీలో వస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, అల్లాహ్ సెలవిచ్చాడు, అవునా దాసులరా, మీరు నాకు ఎలాంటి నష్టం కలిగించలేరు, ఎలాంటి ప్రయోజనం కూడా కలిగించలేరు. మీలో మొదటివారైనా చివరివారైనా మానవులైనా జిన్నులైనా అందరూ ఒకే వ్యక్తిలోని అత్యంత భయభక్తులు కలిగిన హృదయం వలె మారిపోయినా నా రాజ్యంలో ఏమాత్రం పెరుగుదల ఉండవు. అలాగే మీలో మొదటివారైనా చివరివారైనా మానవులైనా జిన్నులైనా అందరూ ఒకే వ్యక్తిలోని అత్యంత అవిధేయమైన హృదయం వలె మారిపోయినా నా రాజ్యంలో ఏమాత్రం తగ్గుదల ఉండదు. మరి అసలు నష్టం ఎవరికి పలుకుతుంది? అల్లాహ్ తనలకు కాదు, మనకే. అందుకే షిర్కుకు దూరంగా ఉండండి. కేవలం అల్లాహ్నే ఆరాధించండి. అల్లాహ్ ఆదేశాలను పాటించండి. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన విధానానికి అనుగుణంగా జీవితాన్ని గడపండి. కామెంట్లో కేవలం అల్హమ్దులిల్లాహ్ అని రాయకండి. ఈ విషయం ద్వారా మీకు ఏమి అర్థమైంది అని మీ మాటల్లో చెప్పండి.